తెలంగాణలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. మెదక్ సంగారెడ్డి జిల్లా వాసులను వంట గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. శివంపేట మండలి దొంతిలో ఎల్పీజీ సిలిండర్ల ఆటో రావడంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. తానిస్తానని డెలివరీ బాయ్ చెప్పినా వినకుండా ఆటోలో ఉన్న సుమారు 40 సిలిండర్లను జనం తీసుకెళ్లిపోయారు. ఖాళీ సిలిండర్లు ఇవ్వకుండానే వాటిని తీసుకెళ్లడంతో డెలివరీ బాయ్ దిక్కుతోచని స్థితిలో ఉండాల్సి వచ్చింది. నాకు పైసలు నేను పోతా, నీకు 1200 ఇచ్చాను. సిలిండర్ తీసుకుని అయిపోయింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరులో ఎల్పీజీ సిలిండర్ కోసం కిలోమీటర్ వరకు జనం క్యూ కట్టారు. గ్యాస్ ఏజెన్సీకి స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి పడిగాపులు కాయాల్సి వచ్చింది. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వకపోవడంతో వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఇంకా గ్యాస్ కష్టాలు ఉన్నట్లు కనిపిస్తా ఉంది కదా సంగారెడ్డి ఆ ప్రాంతంలో, ఏంటి అప్డేట్స్? ఈరోజు సంగారెడ్డి అదేవిధంగా మెదక్ జిల్లా 2 చోట్ల కూడా గ్యాస్ కష్టాలు తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఆటో తీసుకున్నా కానీ ఒక్కసారి అప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి కస్టమర్స్ అంతా కూడా ఒక్కసారి ఆటోపై పడి మొత్తం 40 సిలిండర్లు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ ఎంపీ సిలిండర్ కూడా అక్కడ డెలివరీ బాయ్కి ఇవ్వడంతో అతను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అదేవిధంగా ఇటు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. పుల్కల్లో ఉదయం 4 గంటల నుంచే కస్టమర్స్ అంతా కూడా గ్యాస్ కోసం క్యూలైన్ కట్టడం చూసాం. అక్కడ దాదాపు కిలోమీటర్ వరకు కూడా క్యూలైన్ ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు వారం రోజులుగా కూడా గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఎవరికి డెలివరీ చేయడం లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఏదైతే ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం అట్లాంటిది ఏమీ లేదని చెప్తున్నప్పటికీ కానీ అటు గ్యాస్ కష్టాలు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు కూడా ఈ విషయంపై సంప్రదిస్తే జిల్లాలో ఎలాంటి గ్యాస్ కష్టాలు లేవని చెప్తున్నారు. కొంత స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తప్ప వేరే రావాల్సిన జిల్లాకు రావాల్సిన కోటాను అయితే వస్తుంది అని చెప్పి కూడా సర్వీస్ చెప్పడం జరుగుతుంది. అటు మెదక్ జిల్లా అదేవిధంగా ఇటు సంగారెడ్డి 2 చోట్ల కూడా ఒకే రోజు గ్యాస్ కష్టాలు అయితే తీవ్రతరమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. థ్యాంక్ యూ పరశురామ్. నాకు పైసలు నేను పోతా, నీకు 1200 ఇచ్చాను.